వరకు నూనె వేడిన తర్వాత ఇక్కడైతే నేను పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు పల్లీలు అయితే ముందుగా వేగనిద్దాము. ఇవి వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయల తర్వాత చివరిలో వేసుకుందామండి. ఇక్కడ ఒక స్పూను ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1 స్పూను శనగపప్పు, ఇంకొక స్పూను మినపప్పు ఇవి వేసుకొని ఇంకో 2 నిమిషాలు వేగనిద్దామండి. ఈ పోపు దినుసులు నేను ఇంకా చూడండి మాడిపోనివ్వకుండా మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటూ ఇంకా వేగించుకోవాలి దోరగా. ఇక్కడ చూడండి ఈ విధంగా దోరగా వేగాయి. ఇప్పుడైతే నేను 1 స్పూన్ జీలకర్ర, ఇంకా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కాస్త ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇవి 1 నిమిషం పాటు ఇంకా అటు ఇటుగా వేయించుకుంటే సరిపోతుంది.